బాల కార్మికులను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సహాయ కార్మిక కమిషనర్ అన్నారు. నరసరావుపేటలో మంగళవారం సహాయక కార్మిక అధికారులు, పోలీసులు పలు దుకాణాలలో, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు బాల బాలికలంతా బడిలోనే ఉండాలని, వారిని తమ దుకాణాలలో పనులు చేయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నమస్కారం అండి. నా పేరు షేక్ మహబూబ్ ఉస్మాని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, నర్సాపేట, పల్నాడు జిల్లాకి. గౌరవ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం మనం చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్ని నిర్వహిస్తున్నాము. ఈ రోజు నుంచి ఒక వారం పాటు ఎక్కడ ఏ సంస్థలోనైనా కానీ, ఏ కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నా కానీ, ఎటువంటి ఫ్యాక్టరీలో ఉన్నా కానీ బాల కార్మికులు పనిచేస్తున్నట్టయితే వారిని ఐడెంటిఫై చేసి వారిని అక్కడి నుంచి రిహాబిలిటేషన్ చేస్తాము. చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పచెప్పి ఎవరైతే ఆ బాలలని పనిలో పెట్టుకున్నారో వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. ప్రమాదకరంగా ఉన్న వృత్తుల్లో ఉన్న పనిచేస్తున్నట్టయితే 18 సంవత్సరాల లోపులను, ప్రమాదకరం కాకుండా ఉన్నట్టయితే 14 సంవత్సరాల లోపు ఉన్న వారి మీద వారి చట్ట ప్రకారంగా యజమానుల మీద చర్య తీసుకుంటాము. ఎవరైతే బాలలు మనం ఐడెంటిఫై చేశావో వాళ్ళని తిరిగి బడిలోకి పంపించేటట్టు చర్యలు తీసుకుంటాము. కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వారి హాస్టల్స్లో జాయిన్ చేసేసి వారు మళ్ళీ తిరిగి చదివించేటట్లు మేము చర్యలు తీసుకుంటాము. ఇది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందుకని ఎవరైనా ఈ బాల కార్మికులని ఎవరిని పనిలో పెట్టుకోవద్దు. ఎవరైనా పనిలో పెట్టుకున్నట్టయితే వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. 18 సంవత్సరాల లోపల బాలలు పనిలో ఉండకూడదు. బాలలు బడిలో ఉండాలి, పనిలో కాదు. దీనికి సంబంధించి మేము అందరికీ అవగాహన చేస్తున్నాము, యజమానులందరికీ చెప్తున్నాము. ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి బాలను పెట్టుకున్నట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. వీరిని పిల్లల్ని తిరిగి స్కూల్లోకి మేము పంపించేసి వాళ్ళు చదువుకునేటట్లు ప్రోత్సహిస్తాం.